హైదరాబాద్ లో బాగా బిర్యానీలు తిని వేరే కంట్రీస్ కి వెళ్ళిన వాళ్ళకి ఫస్ట్ మిస్ అయ్యేది బిర్యానీ. ఇక మనం కొన్ని రెస్టారెంట్స్ కి వెళ్తాము. మేము ఉండేది అట్లాంటిక్ క్యానర్లో, సో కొన్ని రెస్టారెంట్స్ ట్రై చేసా. బిర్యానీ అనగానే ఎక్సైట్ అయిపోయి, లేకపోతే హైదరాబాద్ బిర్యానీ అనగానే ఎక్సైట్ అయిపోయి వెళ్ళి బయటకు వచ్చినాక డిసప్పాయింట్మెంట్, ఆర్ రాదర్ ట్రై చేసినాక డిసప్పాయింట్మెంట్ తప్ప మిగిలింది అయితే ఏమీ లేదు. సో అందుకని ఏం చేసేవాడంటే, బయట వాడు ఎవరికో ఎందుకు ఫేవర్ చేసి వాడు ఇచ్చేది బిర్యానీ అనుకోవడం మనం తినడం, మనకు వచ్చినాక మనమే చేసుకుంటే అందులో ఎక్సైట్మెంట్, ఆ టేస్ట్, ఆ సాటిస్ఫాక్షన్ రెండింతలు ఉంటాయి. సో అందుకని చెప్పేసి ఇక్కడికి వచ్చినాక చేసిన సార్లు బిర్యానీ నేను ఇంకెప్పుడు చేసి ఉంటున్నా హైదరాబాద్ లో. హైదరాబాద్ లో ఎప్పుడు చాలా తక్కువ సార్లు చేస్తుంటాను. ఎందుకంటే మనకి బయట ఎక్కడ కావాలంటే అక్కడ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ బిర్యానీ ట్రై చేయొచ్చు, అండ్ ఎప్పుడు కావాలంటే అప్పుడు దొరికిపోతుంది. అండ్ హైదరాబాద్ లో ఫ్రైడేస్ అట్ వర్క్ ఎస్పెషలీ ఫ్రైడేస్ అంటే బిర్యానీ డే అన్నట్టే ఉంటుంది. బిర్యానీ ఉంటే గానీ ఫ్రైడే కరాదు, అలా ఉండేది. బట్ మిస్ దోస్ డేస్ కెనడా మూవ్ అయినాక. But still, nevertheless, so it's like today Sunday biryani. I'm trying that biryani in oven. సో ఓవెన్ లో ఇది చేస్తే ఒక డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది. మీరు నార్మల్ గా కుక్ చేసే దానికంటే. మనకి ఆ బిగ్ ఓవెన్స్ ఇండియాలో ఉండవు యూజువల్లీ. ఇది కన్వెక్షన్ మైక్రోవేవ్ అయితే డిఫరెంట్ ఆస్పెక్ట్, బట్ అందులో చేయరు. ఓవెన్ లో డిఫరెంట్ బిర్యానీ చేయలేము. బట్ ఇక్కడైతే మనకి పెద్ద ఓవెన్స్ ఉంటాయి కెనడాలో. బై డిఫాల్ట్ స్టవ్ అండ్ ఓవెన్ కంబైన్డ్ ఉంటాయి కాబట్టి ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, ఆపర్చునిటీ ఉంటుంది. బట్ ఒకసారి ట్రై చేసినాక, సో మాక్సిమం నేను ఓవెన్ లోనే కుక్ చేస్తా ఆ ఫ్లేవర్ కోసం. సో యా, అది చూపిస్తా మీకు ఈరోజు. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో 3 ఆనియన్స్ తీసుకుంటున్నా. ఎంత క్వాంటిటీ చేస్తానని తెలియదు, ఎంత వస్తే అంత చేస్తా. బట్ ఆ ఎస్టిమేషన్స్ ఎప్పుడు కూడా అప్రాక్సిమేట్ గా సరిపోతాయి. అది ఎక్కువైంది, ఇది తక్కువైంది అని ఏమి ఉండదు. ఇది హార్ట్ తో కుక్ చేస్తాం కాబట్టి మనకు రేషనల్స్ అంతా సరిపోతాయి కరెక్ట్ గా. ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకుంటున్నా. ఖచ్చితంగా అంటే బిర్యానీలో రైస్ లో నెయ్యి వేస్తారు, బట్ నేను కొంచెం చికెన్ కర్రీలో కూడా ఖచ్చితంగా వేస్తా. అట్లీస్ట్ ఒక స్పూన్ అయినా. ఆయిల్, తర్వాత చేతికి జరిచిన బిర్యానీ సామాన్ ఇచ్చేయరే. అందులో మ్యాజికల్ గా ఏమి ఉండదు. నథింగ్ గోస్ రాంగ్. ఇది వేయకూడదు, అది అని చెప్పి. డిఫాల్ట్ బిర్యానీ సామాన్లు అనగానే అన్ని ఉంటాయి కదా ఎవరి ఇంట్లో అయినా. సో ఇలాచి మంచి టేస్ట్ ఇస్తుంది. సో జింజర్ గార్లిక్ పేస్ట్ ఫ్రెష్ గా నూరుకోవడానికి బద్ధకం కాబట్టి కొనేసుకొని అదే వేసేసుకుంటాం. చికెన్ ఇక్కడ లైవ్ చికెన్ అంటూ ఉండదు, ఇలా ప్రీ ప్యాక్డ్ వస్తుంది. సో ఇవి ఓన్లీ ఎక్స్క్లూజివ్ చికెన్ థైస్ అనమాట. బ్రెస్ట్ వేరేగా దొరుకుతాయి, లెగ్స్ వేరే కావాలంటే వేరేగా దొరుకుతుంది, అండ్ హోల్ చికెన్ కావాలన్నా కూడా దొరుకుతుంది. అది మనం తెచ్చుకొని కట్ చేసుకోవాలి. అంత శ్రమ ఎందుకు, అందుకనే మనం థైస్ కొనేసుకొని తెచ్చుకున్నాం. ఇది చూడండి, $25 అంట. ఎంత 3.43 kgs అంటే కేజీకి $7.39. ఇదిగోండి ఎంత పీసెస్ వస్తాయి. సో బిర్యానీ కాబట్టి వేసేస్తున్నా. మామూలుగా కర్రీ కావాలంటే కట్ చేసుకోవడం. బట్ యా, స్కిన్ తోనే వస్తుంది ఇక్కడ బై డిఫాల్ట్. స్కిన్ కూడా చాలా టేస్ట్ ఉంటుంది, సాఫ్ట్ ఉంటుంది.
కలర్ చూసారా? ఆ కలర్ రావాలి బిర్యానీలో. వస్తేనే అప్పుడు మనకు బిర్యానీ మంచి కలర్ వస్తది. తినాలనిపిస్తది. అపెటైటింగ్‌గా ఉండాలి కదా! చూడంగానే డిష్. తొక్కలో ఉందనుకోండి, ఏం తింటాం బిర్యానీ అన్నట్టు ఉంటది. సో, మనకి ఆ కలర్ ఉంటేనే కంటికి ఇంపుగా ఉంటది. కడుపుకి ప్రశాంతంగా ఉంటది తినేటప్పుడు. ఇది ఈలోగా కొంచెం కుక్ అవుతుంటుంది. కుక్ అవుతున్న ప్యారలల్ ప్రాసెస్‌లో మనం ఏం చేస్తామంటే రైస్ నానబెట్టుకోవాలి. బిర్యానీ రైస్. ఓకే. అంటే ఇక్కడ మేము రెగ్యులర్‌గా తినేది కూడా బిర్యానీ రైసే. ఆ సోనామసూరి రైస్ అనే ఇండియన్ స్టోర్స్ వాళ్ళు తీసుకొస్తారు. హాసులు అమ్ముకోవాలి వాళ్ళ దగ్గర కొనాలంటే. సో, బాస్మతి రైస్ చీప్‌గా దొరుకుతది. ఐ మీన్ కంపారిటివ్‌లీ. సో, అదే వాడతాం మేము అన్నిటికి కూడా. సో, బిర్యానీ అయినా రోజు బిర్యానీ రైస్. సో, ఎవ్రీ డే బిర్యానీ డే ఇలా ఉంటది. సో, అది కాస్త నానబెట్టుకొని అప్పుడు దాన్ని కూడా కుక్ చేసేద్దాం. ఇప్పుడు మనం అస్సలైందెయ్యాలి. అదేంటి? పెరుగు. యోగర్ట్. సో, వాటర్ ఎయము కాబట్టి యోగర్ట్ వాటర్ కంటెంట్‌ని క్రియేట్ చేస్తది. సో, 3 స్పూన్స్ ఏసుకుంటున్నాం. యూజువల్‌గా మ్యారినేట్ చేసుకుంటారు. ఎందుకు? ఆ చికెన్ కాస్త మెత్తగా అవుతది అది ఇది అని చెప్పి. ఇక్కడ చికెన్ చాలా సాఫ్ట్ టెండర్ ఉంటది. మ్యారినేట్ చేస్తే ఇంకా టెండర్ అయితది. బట్ స్టిల్ నాట్ ఎ రిక్వైర్మెంట్ అది. భలే ఉంది కదా చూడడానికి. టెంప్టింగ్ ఉంది యాక్చువల్‌గా. ఇది టేస్ట్ కూడా చూసుకోండి. ఏసేసాం కదా అని చెప్పేసి దించేయకండి. ఎందుకంటే టేస్ట్ చూసుకుంటేనే తెలుస్తది. అన్నీ సరిపోయినాయా ఇంకేదైనా వెయ్యాలా అని చెప్పేసి. తర్వాత మనం ఏమి చేయలేం కాబట్టి ముందరనే టేస్ట్ చేసేసుకుంటే బెటర్. ఇప్పుడు నేను అదే చేస్తాను. మనసులో వేసాం కాబట్టి అన్నీ సరిగ్గా సరిపోయాయి. కొంచెం స్పైసీనెస్ ఉంటే బాగుంటదేమో అనిపిస్తుంది. కాబట్టి కొంచెం కారం వేసేస్తా. కొత్తిమీర పుదీనా లేకుంటే ఇప్పుడు వేసేసుకోండి. అండ్ కసూరి మేథి ఖచ్చితంగా వేస్తాను ఈ బిర్యానీలో. సో, అది మనకి ప్లాన్ చేస్తారు అనుకుంటా. ఒక ఫ్లేవర్ వస్తది. మనకు తెలీదు. బిర్యానీ టేస్టీగా ఉందంటే అన్నీ కలిపి సపోర్ట్ చేశాయనుకో అంతే. సో, కసూరి మేథి కూడా రెడీ చేద్దాం. ఇప్పుడు మనం రైస్ మీద ఫోకస్ చేద్దాం. ఇప్పుడు వాటర్ పెట్టేసుకొని కొంచెం నెయ్యి వేసేసుకుందాం. ఎందుకంటే రైస్ విడివిడిగా రాడానికి. అది స్టార్టింగ్ లో ఏంటి మెరిగినాక ఏంటి ఎప్పుడైనా వేసుకోండి. ఏది మాత్రం మర్చిపోక. మస్త్ మస్త్. ఇప్పుడు ఆ చేతికి దొరికిన బిర్యానీ సామాన్లు వేసేద్దాం ఇంకా. ఇప్పుడు మనకి సిల్వర్ ఫాయిల్స్ బాక్సెస్ ఇలాంటివి దొరుకుతాయి. ఎందుకంటే మనం ఓవెన్ లో బిర్యానీ చేస్తున్నాం కాబట్టి. సో, ఇది అయితే మ్యాండేటరీ. సో, మనం అది తీసుకొని ఇందులో కింద కొంచెం నెయ్యి వేసేసుకొని లేయర్ చేసేద్దాం. కింద ఏదైనా అంటుకోకుండా ఉంటుంది అంతే. అండ్ ఆయిల్ సపోర్ట్ కూడా చేస్తుంది. సో, ఒక స్పూన్ నెయ్యి తీసుకొని ఇలా స్ప్రెడ్ చేసాను. ప్రిపేర్ చేసేద్దాం. ఇందులో చికెన్ అంతా కుక్ చేయలేం కదా, ఆ చికెన్ తెచ్చి ఇదిగోండి ఇందులో పడేస్తుంది.
అలా పెట్టేస్తాను ఓవెన్ లో వేసేసుకుని క్లోజ్ చేసేసి, ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చి టైం సెట్ చేసుకుందాం. కుక్ టైం 40 minutes.